హాయ్ అండి అందరికీ. చల్లగా వర్షం పడుతుంటే వేడిగా పప్పుచారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని 2 అప్పడాలు పెట్టుకొని చల్లమిరపకాయలు పెట్టుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారులో ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ వాడమండి. టమాటాతో మాత్రమే చేస్తాము. కూరగాయలు ఏమీ లేనప్పుడు, టమాటా మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా పప్పుచారు చేసుకోవచ్చు. తొందరగా ఈజీగా అయిపోతుందండి ఈ పప్పుచారు. పప్పుచారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఈ పప్పుచారులో నేను మిరియాలు వేసానండి. మిరియాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దగ్గు జలుబు ఏమైనా ఉన్నా కూడా మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అలాగే పిల్లలకు చేసి పెట్టొచ్చు. ఎంతమంది ఈ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారో ఈ విధంగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.